క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట నహుము గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనులు హృదయము కరిగిపోచున్నది, మోకాళ్ళు వణుకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోచున్నవి. ఈ మాటలు మనము నహుము గ్రంథంలో చూస్తున్నాం. నహుము ప్రవక్త నినివే పట్టణము గురించి ప్రవచిస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నట్లుగా మనము చూడగలము. నినివే మహాపురము మరలా పాడైపోయినప్పుడు అది ఎలాగ మారుతుంది అనేది ఇక్కడ మనకి నహుము ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది. అంటే ఆ పట్టణం అంట ఒట్టిదిగా అయిపోతుందంట, శూన్యముగా అయిపోతుందంట, పాడుగా అయిపోతుందంట. అంటే ఆ పట్టణంలో ఉన్నవన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి అని ఇక్కడ ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు. జనుల హృదయము కరిగిపోవచ్చున్నది. జనుల హృదయం ఏమైపోతుందంట, కరిగిపోవచ్చున్నదంట. అంటే జనులు ధైర్యంగా ఉండాల్సిన చోట వారి హృదయము కరిగిపోతుందంట. అంటే భయపడిపోతున్నారు, వాళ్ళ మోకాళ్ళు వణుకుచున్నవి. అంటే జనులు హృదయములు కరిగిపోవడమే కాకుండా మోకాళ్ళు వణికిపోతున్నారు. అంటే ఎప్పుడైతే ఒక భయము వారిని ఆవరిస్తుందో వారి హృదయం కరిగిపోయి మోకాళ్ళు వణికిపోయి నిలబడలేకపోతున్నారు, సమస్యని ఎదిరించలేకపోతున్నమాట. శోధన వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా అదే ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళ మీద వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతున్నారు. అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి నడుములు బహుగా నచ్చుచున్నవి. నడుములు ఎప్పుడు బహుగా నచ్చుతాయనంటే ఎక్కువ పని అయిపోయినప్పుడు, మనం చేయగలిగిన పని కన్నా ఎక్కువ పని అయిపోయినప్పుడు నడుములు నొచ్చుకుంటాయి అనమాట. కానీ వీళ్ళు అందరి నడుములు అంట, ఒక్కరు కాదట, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోచున్నవి. అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోచున్నవి అని అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరు ముఖంలో కూడా తెల్లబోతున్నాయి, నొచ్చుకుంటున్నాయి అని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. ఎందుకు అలాగ జరుగుతుంది అని అంటే, నినివే మహాపురానికి యోనా ద్వారా సువార్త అందించినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, కానీ మళ్ళీ అక్కడ దేవునిలో నిలబడలేకపోయారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అందుకే నహుము ప్రవక్త ద్వారా మరలా తెలియజేస్తామట. అంటే దేవునిలో ఉండి దేవునితో జీవించాల్సిన మనము దేవునిలో నుండి దూరం అయిపోతున్నప్పుడు, దేవునికి విరోధంగా మారిపోతున్నప్పుడు మనం కూడా ఇలా ఉంటామట. కానీ ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరము కూడా దేవునితో అంటుకట్టబడిన వారంగా, ఏ పిలుపుతో దేవుడు మనల్ని పిలిచారో ఆ పిలుపులో మనం నిలబడే వారంగా, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆయన హెచ్చరికను స్వీకరించి మనం పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగే వారంగా ఉన్నప్పుడు మనము ఈ వాక్యానికి రివర్స్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒట్టిదిగా శూన్యముగా నిరాకారంగా అయిపోతున్నది మన జీవితాల్లో శూన్యములు సృష్టిని చేస్తాడనమాట. ధైర్యముతో నింపుతారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా దేవుని సహాయాన్ని మనము అనుభవిస్తాము. మనము దేవునితో నడిచినప్పుడు దేవుడు మనతో ఉంటారు కాబట్టి ఆయన సహాయాన్ని పొందుకుంటాము. దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు ఆయనకు దూరం అయిపోతాం కాబట్టి మనల్ని మనము ఒట్టివారిగా చేసుకుంటాం. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఆయనలో నిలిచి ఆయనతో అంటుకట్టబడి ఆయనలో ఫలించుదుముగాక, దేవునిలో వర్ధిల్లుతూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.